హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ చెట్టినాడు పెప్పర్ చికెన్ ఫ్రై. కోల్డ్ అయినప్పుడు ఈ పెప్పర్ చికెన్ ఫ్రై చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చెట్టినాడు పెప్పర్ చికెన్ చాలా ఫేమస్ అండి. ఇది ఒక ఊరు పేరు, తమిళనాడులో. ఇక్కడ నాన్ వెజ్ చాలా టేస్టీగా చేస్తారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ పెప్పర్ చికెన్కు కావలసినవి 1/2 kg చికెన్ తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్న, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను గరం మసాలా, 1½ స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు, ఒక 5 ఎండుమిరపకాయలు, 1/2 స్పూను సోంపు, రుచికి తగ్గంత సాల్ట్ తీసుకున్నాను. ఈ మసాలాలు నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఐరన్ తవ్వ తీసుకున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం చికెన్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై కానివ్వాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూడండి, నూనెలో ఈ విధంగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న మసాలాల పొడి ఇందులో వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇవి వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి దీంట్లో. ఇప్పుడు మనకి మసాలాలంతా చికెన్కి బాగా పట్టుకుంటాయి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి చెట్టినాడు పెప్పర్ చికెన్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.